దేశంలో మొట్టమొదటిది ప్రతిష్టాత్మక ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రాబోతోంది. తెలంగాణలోని 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ ఈ ప్రాజెక్టు చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రాబోతున్నాయి. మొత్తం నిర్మాణానికి 12,070 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగ్ లైన్ మార్గం రాబోతోంది. ఆలేరు, వలిగొండ, గుళ్లగూడ, మూసాయిపేట, గజ్వేల్ మీదుగా ఔటర్ రింగ్ రైల్ అలైన్మెంట్ ను ఖరారు చేయబోతున్నారు. రెండేళ్ల క్రితం రైల్వే శాఖ తుది సర్వేకు ఆమోదం తెలిపినప్పుడు ఔటర్ రింగ్ రైల్ ప్రతిపాదిత మార్గం దూరం 508 కిలోమీటర్లుగా ఉంది. తుది సర్వేలో ఈ ప్రాజెక్టుకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు 3 ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి ప్రతిపాదన 508 కిలోమీటర్లు, రెండోది 511 కిలోమీటర్లు, మూడోది 392 కిలోమీటర్లు. ఈ మూడింటిని పరిశీలించిన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, గనుల మంత్రి కిషన్ రెడ్డి మొదటి 2 ప్రతిపాదనలు రీజనల్ రింగ్ రోడ్డుకు దూరంగా ఉంటాయని, మూడోది పరిగణలోనికి తీసుకోవాలని సూచించడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ అలైన్మెంట్ ను ఖరారు చేసింది. 508 కిలోమీటర్ల మార్గంతో పోలిస్తే ప్రస్తుతం ఖరారు చేసిన అలైన్మెంట్ దూరం తక్కువైనా అభివృద్ధికి అధిక అవకాశాలున్న ప్రాంతాలకు దగ్గరలో రాబోతోంది. 392 కిలోమీటర్లతో రింగ్ రైల్ ప్రాజెక్టు సమగ్ర ప్రాజెక్టు నివేదికను రైల్వే బోర్డుకు పంపించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్దమవుతోంది. హైదరాబాద్ చుట్టూ 361 కిలోమీటర్ల మేర ఆర్ఆర్ఆర్ రానుంది. దానికి 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలోనే వచ్చేలా ఔటర్ రింగ్ లైన్ అలైన్మెంట్ ను ఖరారు చేశారు. 2 చోట్ల ఈ దూరం 11 కిలోమీటర్లు ఉంటుంది. ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులో 6 చోట్ల రైల్ ఓవర్ లైన్ వంతెనలు కూడా రాబోతున్నాయి. కొత్త లైన్ ను ఎత్తుగా ఫ్లైఓవర్ లో నిర్మిస్తారు. మాసాయిపేట, గుళ్లగూడ, బూర్గుల, వలిగొండ, వంగపల్లి, గజ్వేల్, ఆర్ఓఆర్ ప్రాంతాలుగా ప్రతిపాదించారు.